మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్యామమాయతాక్ష్మలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయేత్. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మనం పోయిన వారం గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని ప్రారంభించుకున్నాం, అవునా? గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని ప్రారంభించుకుని ఎంతవరకు చెప్పుకున్నాము? గజము అంటే ఒక ఏనుగు, త్రికూటాచలంలో ఉండేటటువంటి ఆ అడవుల్లో తిరిగేటటువంటి ఏనుగు కొన్ని లక్షల ఏనుగుల పరివారంతో, తన భార్యలతో, తన కుటుంబంతో కలిసి త్రికూటాచలంలో తిరుగుతోంది. దాని పరిస్థితి ఎలా ఉంది? మాట్లాడకూడదు ఎవరును. దాని పరిస్థితి ఎలా ఉంది? తొలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కున కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్ అని చెప్పి కవి పోతనామాచ్యుల వారు చెప్పారు. ఎందుకు అలా చెప్పారు? అవి సింహాలకు కూడా భయపడవు, కొండలడ్డొచ్చిన ఢీ కొట్టుకుని బయటికి వెళ్ళిపోతాయి, అలా దారి కల్పించుకుని వెళ్ళిపోతాయి. అలాగే పిడుగులు పడినా కూడా భయపడవు. సహజంగా అసలు ఏనుగులు ఏ విషయానికైతే భయపడతాయో ఆ విషయాలన్నిటి కోసము కూడా ఇక్కడ ఉన్నటువంటి త్రికూటాచలంలో ఉన్నటువంటి ఏనుగులు ఏవి కూడా ఇక్కడ భయపడడం లేదు. సింహాన్ని చూసినా భయపడట్లేదు, కొండ వస్తే ఢీ కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి, పిడుగులు పడినా భయపడట్లేదు. సహజంగా సింహాన్ని చూస్తే భయపడుతుంది ఏనుగు, పిడుగులు పడితే భయపడుతుంది ఏనుగు. ఇలా బల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్ అని చెప్పారంటే భూమి మీద అది ఏనుగుకి బాగా బలం, భూమి మీద ఏనుగుకి బాగా బలం. ఆ బలాన్ని ఆధారం చేసుకుని అహంకరించి ఉన్నాయి అని చెప్పాడు. అలాగే అవి తిరిగి 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 ఏమైంది? ఆ ఏనుగుకి ఆఖరికి దాహం వేసింది. దాహం వేసిన వెంటనే ఒక చెరువుని చూసుకుంది. చెరువుని చూసుకుని చెరువులో దిగి నీళ్లు తాగి వదిలేస్తే పర్వాలేదు, చెరువులో నీళ్లు ఎలా తాగాలో అలా తాగి వదిలేస్తే పర్వాలేదు. కానీ అదేం చేసింది? ఆ ఏనుగు ఏం చేసింది? చెరువులో దిగింది. దిగిన తరువాత తన శక్తిని చూపించింది. నీళ్లు తాగిన తర్వాత, కడుపు నిండిన తర్వాత దాని శక్తిని చూపించింది. ఆ శక్తిని చూపించడం వల్ల ఏం జరిగింది? ఒక్కసారిగా తన తొండంలోంచి నీరు బాగా పీల్చి పైకి ఎగజిమ్మేలా కొట్టేసరికి ఆ నీళ్లల్లో ఉన్నటువంటి కూర్మములు అంటే తాబేళ్ళు, మొసలి పిల్లలు, తేళ్ళు, అలాగే కర్కాటం ఇవన్నీ కూడా వెళ్ళి వాటి వాటి రాసుల్లో పడ్డాయిట. అంత ఉద్ధృతంగా ఉంది దాని అల్లరి. ఇంత అల్లరి చేస్తుంటే ఆ చెరువుకి అధిపతి అయినటువంటి ఒక మొసలి చూసింది. చూసి సరసిలో నుండి పొరగని సంభ్రమించి ఉదరి గుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వద్భానుపగది ఒక్క మకరేంద్రుడి ఇభరాజు నొడిసి పట్టే అని చెప్పారు కవి పోతనామాచ్యుల వారు. అలా చెప్పడం ఎందుకు? ఒక్కసారిగా ఒక్కసారి ఆ మొసలి రావడం కూడా ఎంత ఉధృతంగా వచ్చింది. ఇలా లేచి రెడీ అయింది. రెడీ అయిన తరువాత సరసిలో నుంచి పొడగని సంభ్రమించి ఉదరి గుప్పించి లంఘించి హుంకరించి ఒక్కసారిగా దాని తోకని ఒకసారిగా ఇలా ఆడించి, మొసలి తోకని ఇలా ఆడించి ఒక్కసారి నీళ్ళల్లో ఇలా కొట్టింది. అంటే ఇట్ ఈజ్ రెడీ టు అటాక్. ఆ అటాక్ చేయడానికి రెడీగా ఉంది. ఉదరి గుప్పించి లంఘించి హుంకరించి ఒక్కసారి హుంకారం చేసింది. మనం బయలుదేరాలన్నట్టుగా అన్నట్టుగా ఒకసారి హుంకారం చేసింది. చేసిన తర్వాత ఉదరి గుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వద్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. సూర్యగ్రహణం రోజున సూర్యుడిని గ్రసించేసేటటువంటి రాహుకేతువుల్లాగా సూర్యగ్రహణంలో సూర్యుడు ఇలా ఉంటే రాహుకేతువులు రెండు ఇలా వచ్చి ఇలా పట్టుకుంటాయి. కాసేపు ఇలా పట్టుకుంటాయి. ఎందుకు పట్టుకుంటాయి? అది ఒక ప్రక్రియ.
సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడైనా ఒకసారి మీరు సోషల్లో సైన్స్లో మీరు పాఠాలు చదవండి ఎందుకు జరుగుతాయి. భాను కబళించి పట్టు స్వద్భాను పగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టే. ఒక్క మొసలి వచ్చి, ఒక బలవత్తరమైనటువంటి ఒక మొసలి వచ్చి ఏనుగుని గట్టిగా దానికి కాలు పట్టుకుంది. ఏనుగంటే ఏనుగుని అందుబాటులో ఉండేది చెరువులో ఏనుగు కాలే కదా, ఇంకోటి ఏమీ అందుబాటులో ఉండదు, ఏనుగు కాలే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏనుగు కాలుని పట్టుకుని వదలకుండా పట్టుకుని నించునుంది. అది అలాగా అలా పట్టుకునేసరికి ఏమైందంటే ఒక్కొక్కసారి ఇది ఎటువంటి ప్రయత్నం చేస్తోందంటే ఏనుగు ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి బయటికి, దీన్ని వదలగొట్టుకుని వెళ్ళిపోవాలి. ఈ పట్టు విడిపించుకుని వెళ్ళిపోవాలి. పట్టు విడిపించుకుని వెళ్ళిపోవాలంటే పాదములు పట్టినన్ దళకూబా ఇది వద్దు. ఇది ఏం జరుగుతోందంటే మొసలి ఒక్కసారిగా పట్టుకునేసరికి ఈ ఏనుగు ఏం చేసిందంటే దాని తొండంతో బలమైన దెబ్బ కొట్టింది. ఇప్పుడు మొసలి ఎంత బలిష్టమైనటువంటి జంతువైనా దాని శక్తి ఎక్కడ? నీళ్లల్లోనే మాత్రమే దాని శక్తి, మిగతా చోట్ల దానికి శక్తి ఉండదు. ఆ శక్తి ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అది ఎంతసేపు కూడా నీళ్లల్లో ప్రతిఘటించగలదు. కానీ కొంచెం ముందుకు జరిగి ఏం చేసింది ఈ ఏనుగు ఏం చేసిందంటే దాని తొండంతో ఒక్క దెబ్బ కొట్టేసరికి 1000 ఏనుగులు ఒక్కసారిగా తాడించినట్టంటే దాని మీద ఎక్కి దూకినంత పని అయిందిట మొసలికి. ఆ మొసలికి అలా అయ్యేసరికి దంతాలు ఉంటాయి కదా ఏనుగు దంతాలు ఉండేసరికి నీళ్ళల్లో ఇలా ఒక్కసారి ఆ దంతంతో మొసలిని ఇలా చెణికిందిట, అంటే ఒకసారి ఇలా పొడిచేసరికి ఆ దంతాలతో దాని ప్రాణాలు విలవిల్లాడిపోయి మొసలి పట్టు వదిలేసింది. ఈలోగా ఏం జరిగింది, ఏనుగు పైకెక్కి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తుండగా మళ్ళీ వచ్చి మొసలి లాభం లేదు, ఎంత ఇదైనా సరే పట్టుదల చూడండి మొసలి పట్టుదల చూడండి, ఎలాగైనా సరే పట్టుకోవాల్సిందే, ఇది అల్లరి చేసేస్తోంది దీన్ని వదిలేస్తే అని చెప్పి గట్టిగా ఇంకొక పట్టు పట్టింది. కాళ్ళ మధ్యలోంచి దూరి ఒక్కసారిగా గట్టిగా పట్టు పట్టింది. ఎలా పట్టింది? కరిదిగుచు మకరి సరిసికి కరిదరికి నీ మకరి దిగుచు కరికరబెరయన్ కరికి మకరికి కరి భరమగుచును నతల కుటల భటులరుదుపడన్. మనం ఈ పద్యాన్ని చూడండి, రిడిల్స్, టంగ్ ట్విస్టర్స్ అని చెప్పి ఇంగ్లీష్లో ఏవేవో చెప్తూ ఉంటాం. ఇంతకు మించిన రిడిల్ ఏముంది? కరిదిగుచు మకరి సరిసికి కరిదరికి నీ మకరి దిగుచు కరికరబెరయన్ మకరికి కరికి మకరికి కరి భరమగుచును నతల కుతల భటులరుదు పడన్ అని చెప్పి, అంటే కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. ఏనుగు బయటికి వెళ్ళిపోతామని చూస్తోంది, మొసలి లాగేసే ప్రయత్నం చేస్తోంది. కరి దిగుచు మకరి సరసికి, కరి అంటే ఏనుగు, మకరం అంటే మొసలి లాగుతున్న కొద్దీ నీళ్ళల్లోకి వస్తోంది. కరిదరికిని మకరి దిగుచు, ఏనుగు లాగే కొద్దీ, ఏనుగు బయటికి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేసే కొద్దీ మొసలి ముందుకు లాగబడుతోంది. కరి దిగుచు మకరి సరిసికి కరిదరికిని మకరి దిగుచు కరి కరబెరయన్ కరికి మకరికి కరి భరమగుచును అతల కుతల భటులరుదు పడన్. అంటే అసలు ఈ పోరు ప్రయత్నం ఎలా ఉందంటే చాలా భీకరంగా ఉంది. అతల కుతల భటులరుదు పడన్, అల్లకల్లోలంగా ఉంది. మొసలికి నీటి లోపల బలం ఎక్కువ, ఏనుక్కి నేల మీద బలం ఎక్కువ. అందుచేతే స్థాన బలిమి అనేది ఒకరికొకరు కూడా ప్రయత్నించుకుని బాగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగు ఎంతో దూరం లోపలికి వెళ్ళిపోలేదు, ఇంకా గట్టుకు కొంచెం దగ్గరలో ఉంది, గట్టు ఎక్కేద్దామనే ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా సరే గట్టెక్కనివ్వకూడదు అనేటటువంటి పట్టుదలతో మొసలి ఉంది. ఇదే మానవుడి జీవితం. ఎన్నో సమస్యల్లోంచి మనం బయటపడుతూ ఉంటాం, సమస్యల్ని చూస్తూ ఉంటాము, సమస్యల్లోంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తుంటాం. ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో ఆబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి. మనం బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటాము, కానీ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి, ఎన్నో మందులు వేసుకుంటాం, కానీ అసలు రోగం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు.
కరిదీకుచు మకరి సరిసికి కరిదరికిని మకరి దిగుచు కరకరబెరయన్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు తీసుకుంటాం, అన్నీ చేస్తాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, టెస్టులన్నీ చేయించుకుంటాం, రోగం మాత్రం బయటపడట్లేదు, ఏనుగు గట్టెక్కట్లేదు, రోగం బయటపడట్లేదు, ఏనుగు గట్టెక్కట్లేదు. అదే ఈ పద్యంలో చెప్పారు. కరిదరికి బకరి దిగుచు కరిదరికిని మకరి దిగుచు కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకర దిగుచు కరికరబెరయన్. కరికి మకరి మకరికి కరి భరమగుచును అతల కుతల భటుల రుదుపడన్. ఇలా ప్రయత్నిస్తూ ఉండగా జవమును జలమును బలమును వివిధములుగా పోరు కరటి వీరతుగు భువిన్ దివి మకరిమీన కర్కట నివహములు ఒక్కట మిత్ర నిలయము పొందెన్. అంటే వేగంతో పట్టుదలతో ఈ ఏనుగు ప్రతిఘటిస్తున్నటువంటి పద్ధతి, ఈ ఏనుగు మొసలితో పోరాడుతున్నటువంటి పద్ధతి చూసి ఆశ్చర్యపోతున్నాయట మిగతా జీవాలన్నీ కూడా. ఎవరు? ఈ చెరువులో ఉన్నటువంటి మొసలి పిల్లలు, చేపలు, చేప పిల్లలు, కర్కాటకములు, మండ్రగబ్బలు ఇట్లాంటివన్నీ కూడా ఆశ్చర్యపోయి ఈ వీటన్నిటికీ సంబంధించిన రాసులు ఉన్నాయి కదా, మీనరాశి, కర్కాటక రాశి, మకర రాశి, ఇవన్నీ కూడా ఏం చేశాయి? బాబోయ్, ఈ మొసలి కనుక ఈ ఏనుగు చేతిలో కనుక మొసలి దెబ్బ తినిందంటే అది జలచరము, అంటే నీళ్లల్లో తిరిగేది. నీళ్లల్లో తిరిగే అన్నిటి మీద ఈ ఏనుగు కోపం పెట్టేసుకుని మనందరినీ కూడా హింసిస్తుందేమో అనేటటువంటి భావనతో ఈ మొసలి, మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి ఈ సమూహాలన్నీ వెళ్ళి సూర్యుడి వెనకాల దాక్కున్నాయట. ఎంత భయంకరంగా జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత భయంకరంగా జరిగిందో. అంటే నీళ్లల్లో ఉన్న మొసలితో యుద్ధం చేస్తేనే మిగతా ప్రాణులన్నీ కూడా భయపడిపోయాయి. అంటే ఏనుగు ఎంత బలంగా, ఎంత పట్టుదలగా, ఎంత ఆత్మవిశ్వాసంతో, అప్పటి వరకు ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా ఉంది ఏనుగుకి, గెలుస్తాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఏనుగుకి ఉంది. అది ఇట్ డిడ్ నాట్ గివ్ అప్. పోరాటం చేసేటప్పుడు మొసలితో అది యుద్ధం చేసి మొసలితో అది పోరాడేటప్పుడు అది ఏమాత్రము కూడా జంకలేదు. తన ఆత్మవిశ్వాసాన్ని కానీ ధైర్యాన్ని కానీ ఏమాత్రము కూడా కోల్పోలేదు. తన మీద తాను విశ్వాసం ఉంచుకుని పోరాడింది. మనం కూడా అంతే. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి. ఎవరు వచ్చి సాయం చెయ్యరు. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ హెల్ప్. ఏ ఒక్కరూ వచ్చి సాయం చేయరు. ఏమో మన అదృష్టం బాగుండి మన సామాజిక సంబంధాలు సత్సంబంధాలు అయితే అప్పుడు నలుగురు మన కోసం నించుని మనకి సహాయం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆత్మవిశ్వాసము అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఉంది ఏనుగుకి కూడా ఎంత దూరం ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్? దాని ఓపిక అయిపోయే వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. దాని ఓపిక ఎంత పోరాడిందంటే దానికి ఓపిక ఉన్నంతసేపు పోరాడుతూనే ఉంది. ఓపిక అయిపోయేంత వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పోరాడుతూనే ఉంది ఏనుగు. ఇట్ డిడ్ నాట్ గివ్ అప్. అదే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొసలి కూడా దాని పట్టుదల ఏమాత్రము పట్టు సదలించట్లేదు. అసలు ఏమాత్రము కూడా వదిలిపెట్టేటటువంటి ఆలోచనలో లేదు. ఇది నా సరస్సులోకి వచ్చి నన్ను అల్లరి పెట్టేసింది, ఈ సరస్సు అంతా పాడు చేసేసింది, ఈ చెరువు మొత్తాన్ని ఛిద్రం చేసేసి నానా గందరగోళం సృష్టించేసింది ఏనుగు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో నేను గుణపాఠం చెప్పి తీరాల్సిందే అనేటటువంటి భావనతో మొసలి గట్టి పట్టు పట్టింది. ఏనుగు పట్టుదల మీదే ఉంది, మొసలి కూడా పట్టుదల మీదే ఉంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు వెన్ వీఆర్ ఇన్ సమ్ క్రైసిస్ మన చుట్టూ ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, మనకి నిత్యం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరూ ఉంటారు. అవసరమైనప్పుడు యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్. యూ హ్యావ్ టు లీడ్ యువర్ ఓన్ ఆర్మీ. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్. నీ యుద్ధం నువ్వే చెయ్యాలి, నీ పోరాటం నువ్వే చెయ్యాలి. లేకపోతే ఓడిపోయేది నువ్వే, నీ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు కూడా వెనకాల రారు. ఇదే చెప్పాడు కవి. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచి చుండె కుంజరీయూధంబు
మగలు తగులు కాదే మగువలకును. మకరితోడ పోరు మాతంగ విభుని అంటే మొసలితో యుద్ధం చేస్తున్నటువంటి మత్తగజము, భీకరమైనటువంటి గజము, మొసలితో యుద్ధం చేస్తున్నటువంటి భీకరమైన గజాన్ని, ఆ ఏనుగుని చూస్తూ ఒక్కరినిడించిబోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూదంబు మగలు తగులుగారే మగువలకును. అంటే సింపుల్. ఇప్పుడు చాలా మనందరం చూసినటువంటి సిట్యువేషన్సే నేను చెప్తాను. హాస్పిటల్లో ఒక పెద్ద ఆయన ఎవరో చాలా ఇబ్బందిగా పడుతూ చాలా ఐసీయూ కోమా వెంటిలేటర్ మీద ఉంటాడు. అయిన వాళ్ళందరూ ఎన్ని రోజులు వస్తారు? 3 రోజులు వస్తారు, 5వ రోజున వస్తారు, మహా అయితే 7 రోజులు వస్తారు. కానీ ఎప్పటికీ ఉండిపోయేది ఎవరక్కడ? ఈయనేమో ప్రాణాలతో పోరాడుతున్నాడు, రోగంతోనూ ప్రాణాలతోనూ పోరాడుతున్నాడు. ఆయన ఉంటాడో తెలియదు, లేదో తెలియదు, కోలుకుంటాడో లేదో తెలియదు. ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. పక్కింటి ఆయన వస్తాడు, ఎదురింటి ఆయన వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు, చుట్టాలు వస్తారు, అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఉండిపోరేమి. ధైర్యం చెప్తారు, వెళ్ళిపోతారు. ఉండిపోయేది ఎవరు? భార్య మాత్రమే. భార్య కనుక హాస్పిటల్లో ఉంటే భర్త మాత్రమే. కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు? పాపం వాళ్ళు కూడా ఉండకూడదనేటటువంటి భావన వాళ్ళకి ఏనాడు ఉండదు. ఒక్కటి చెప్తాను, ఉండకూడదనే భావన లేకపోయినా ఉండాలని పీక్కున్నా ఉండలేనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయా లేదా? మనకి తండ్రి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంటుంది, కానీ హాస్పిటల్లో ఉండలేని పరిస్థితి. 15 రోజులు తండ్రి హాస్పిటల్లో ఐసీయూలో ఉండిపోతే ఉండడానికి వీల్లేదు, కనీసం హాస్పిటల్ గడప తొక్కలేని పరిస్థితి. కానీ ఈ గత 18 నెలలుగా పడుతున్నాం కదా మనం. గత 18 నెలలుగా పేషెంట్ని చేర్చిన తర్వాత బిల్లు కట్టమని ఫోన్ వస్తే తప్ప మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉందా లేదా? మనకి లేదు కదా. వీ డిడ్ నాట్ హ్యావ్ దట్ ఫెసిలిటీ. మనం వెళ్ళలేకపోతున్నాం. హాస్పిటల్లో ఎవరైనా కోవిడ్ వచ్చి ఎవరైనా ఉన్నారు అంటే వీ కాంట్ గో అండ్ జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దెమ్. కానీ భార్య పీక్కుంటూ ఉంటుంది, ఒక్కడే ఉన్నాడు, అయ్యో ఒక్కడే ఉన్నాడు, ఎలా ఉంటాడో ఏం చేస్తాడో. భర్త అలానే ఆలోచిస్తాడు, ఎప్పుడూ వెళ్ళెరగదు, దానికి ఏమీ తెలియదు, ఒక్కతే ఉంది, ఎలా ఉంటుందో ఏంటో, ఎలా గట్టెక్కుతుందో, ఎలా కోలుకుంటుందో. ఈ బాధ అంతా వాళ్ళిద్దరే పడతారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఆ క్షణానికి పాపం వాళ్ళందరికీ కూడా ఆ మనిషి మీద ఆ రోగాన్ని కానీ ఆ క్లేశాన్ని కానీ అనుభవిస్తున్నటువంటి మనిషి మీద ప్రేమ తక్కువ ఏమీ ఉండదు. కానీ వెళ్ళలేని పరిస్థితి ఏం లేదంతే. అమెరికాలో ఉండిపోయిన కొడుకు ఇక్కడ ఇండియాలో తండ్రి కానీ తల్లి కానీ ప్రాణం వదిలేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ పిల్లలు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ప్రేమలు లేనట్ట? కాదు కదా. కానీ పరిస్థితి అలా వచ్చింది, అర్థం చేసుకోవాలి మనం. భార్య భర్త అంతే. ఇప్పటికీ మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారే మగువలకును. అదే చెప్పాడు. భార్యలు కాబట్టి అలా నించుని చూస్తున్నారయ్యా, మిగతా పరివారం అంతా నాయన మహానుభావ నువ్వు పోరాటం చేసి నెమ్మదిగా రా అని చెప్పి వెళ్ళిపోయారు. భార్యలు మాత్రం గట్టు చుట్టూతా నించుని చూస్తున్నారు. చెరువు గట్టు ఉంటుంది కదా, ఆ చెరువు గట్టు చుట్టూతా నించుని చూస్తున్నారు భార్యలు. మిగతా పరివారం అంతా రాజుగారు మీరు పోరాడుతూ ఉండండి, మేము మిగతా పనులన్నీ చూసుకుని వస్తాము, మిగతా పరివారానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చూసుకుని వస్తాం అని చెప్పి నెమ్మదిగా జారుకుంటున్నారు ఒక్కొక్కళ్ళును. అదే జరుగుతుంది. జీవనంబు తనకు జీవనంబయ్యుంట నలవు జలము అంతకంతనెక్కి మకరముప్పెడస్సే మత్తేబమల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. ఇలా పోరాటం చేస్తూ ఉండగా ఇక్కడ నెమ్మదిగా ఏనుగు యొక్క బలం తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకు తగ్గుతోంది ఏనుగు యొక్క బలం? ఏనుగు యొక్క బలం? అది నీళ్లల్లో ఉంది. ఇట్ ఈజ్ నాట్ లోకల్. దాని స్థానబలము నీళ్లు కాదు, దాని స్థానబలము నేల. నీళ్లకి స్థానబలం ఎవరికి? మొసలికి స్థానబలం నీళ్లల్లో, ఏనుగుకి స్థానబలం భూమి మీద. అందుకనే చెప్తున్నాడు జీవనంబు తనకు జీవనం బయ్యుంట
నలవు జలమునంతకంతనెక్కి మకరమొప్పెడెస్సె మత్తేబ మల్లంభు బహుళపక్ష సీత భానుపగిది. క్రమంగా నీళ్లలో జీవించేటటువంటి ఈ మొసలికి బలం పెరిగిపోతుంది. ఎందుకంటే నీళ్లలో ఉంటే మొసలికి బలం. పట్టుదలతో పోరాడుతున్నటువంటి ఆ మొసలి ఇంకాస్త 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 మొండిగా తయారవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏనుగు సంగతి ఏంటో చూసేయాలరా ఇవాళ అనేటటువంటి ఆ పట్టుదల మీద ఉంది. ఈ ఏనుగుకి బలం చాలక నీళ్లల్లో కాలు జారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఏనుగు అనేది చాలా భీకరమైనటువంటి ఆకారం. ఈ చెరువులోనేమో బలం ఎందుకు లేదా అనేది కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చెరువు నీళ్లల్లో ఉంటుంది, ఇంకాస్త దిగుతూ ఉంటే బురద లాగేస్తూ ఉంటుంది. ఏనుగు ఆకారానికి బరువు పైన పెరిగే కొద్దీ కిందకి కూరుకుపోతూ ఉంటుంది. అవునా? పైన బరువు పెరిగే కొద్దీ కింద బురదలో కూరుకుపోతూ ఉంటుంది. దానివల్లే బలం ఉండదు. అలా ఎందుకు బలం తగ్గిపోవటం కూడా ఎలా తగ్గుతోంది? మనకి కృష్ణపక్షము, శుక్లపక్షము, కృష్ణపక్షము అని చెప్పి నెలకి ఉంటాయి. తెలుగు నెలల ప్రకారం చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వెళ్ళేటటువంటి రోజుని, అమావాస్య అయిపోయిన తరువాత పాడ్యమి రోజు నుంచి పౌర్ణమి వరకు వెళ్ళేటటువంటి రోజుని శుక్లపక్షము అంటారు. అంటే ఏమిటి? చంద్రుడు అంతకంతకు పెరిగి పౌర్ణమి రోజున పూర్ణ చంద్రుడు అవుతాడు. చక్కగా నిండు చందమామగా కనిపిస్తాడు. అలాగే అమావాస్య పక్క రోజైనటువంటి బహుళపక్ష పాడ్యమి అంటే కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య రోజుకి పౌర్ణమి పక్క రోజైనటువంటి కృష్ణపక్ష పాడ్యమి రోజు నుంచి అమావాస్య మళ్ళీ నెలాఖరుకు వచ్చేసరికి పూర్తిగా క్షీణించిపోతూ అమావాస్య రోజున ఏ చంద్రుడు కనిపించడు. అలాగే కృష్ణపక్షంలో అంటే బహుళపక్షంలో క్షీణించిపోయేటటువంటి చంద్రుడిలాగా ఈ గజము యొక్క ఎంత చక్కగా చెప్పారో చూడండి. బహుళపక్షంలో క్షీణించిపోతున్నటువంటి చంద్రుడి కళలాగా ఏనుగు యొక్క బలము అంతకంతకీ తగ్గిపోతుందట. ఎంత అందంగా వర్ణించారో చూడండి. జీవనంబు తనకు జీవనంబయ్యుంట నలవు బలము నంతకంతనెక్కి మకరమొప్పెడస్సె మత్తేబ మల్లంభు బహుళపక్ష సీత భానుపగిది. సీతభానుడు అంటే చంద్రుడు అని అర్థం. సీతము అంటే భానుడు చల్లటి గ్రహము చంద్రుడు. బహుళపక్ష సీత భానుపగిది. మొసలికేమో బలం పెరిగిపోతోంది, ఏనుక్కి బలం తగ్గిపోతోంది. ఎలా తగ్గిపోతోంది? చంద్రుడు ఎప్పుడైతే కృష్ణపక్షంలో పాడ్యమి రోజు నుంచి మన అమావాస్య రోజుకి క్షీణించి పూర్తిగా మాయమైపోతాడు అమావాస్యకి, ఆ చందాన ఆ రకంగా ఏనుగు బలం తగ్గిపోతోంది. ఆ ఏనుగు బలం తగ్గి ఏం చేస్తోంది? ఇప్పుడు మొసలి పుంజుకుంటోంది. మొసలి నెమ్మదిగా పుంజుకుంటోంది. ఎలా పుంజుకుంటోంది? పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హెత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబు నరతిన్ క్రీడించి యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించి హరి పాదాక్రాంత నిర్వక్రమై. ఈ లాస్ట్ లైన్ గురించి నేను మీకు చెప్తాను. సరదాగా ఉంటాయి ఈ పద్యాలు, చదువుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటే. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి. మొసలు ఏం చేసింది? ఏకాగ్రతతో నెమ్మదిగా ఇట్ కేమ్ ఇన్ టు సమ్ స్టేట్. నెమ్మదిగా కాళ్ళని నీళ్లల్లో ఉన్నటువంటి నేల మీద గట్టిగా మోపడం మొదలుపెట్టింది. దానికి ఉంటుంది, ఆ వీలు ఉంటుంది. ఎంత బురదలో ఉన్నా సరే ఊంచుకుని స్టేబుల్గా ఉండేటటువంటి వీలు ఉంటుంది మొసలికి. ఏనుక్కు ఉండదు దాని బరువు వల్ల. మొసలికి ఉంటుంది. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి, ఒక్కసారిగా ఊపిరి బిగపట్టిందట. పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి. లోపల పంచేంద్రియంలో అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, స్పర్శ. కళ్ళు, ముక్కు, చెవి, నోరు, స్పర్శ, స్కిన్. ఇవన్నీ కూడా ఒక్కసారిగా ధ్యానంలో నిలిపి బుద్ధిలతకున్ మారాకు హత్తించి. బుద్ధిలత అంటే తన బుద్ధిని పూర్తిగా గజం మీద దాడి చేసేటటువంటి విధంగా ఆ ఒక్క టార్గెట్నే పెట్టుకుని బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాద. పరబ్రహ్మం కోసం, పరబ్రహ్మ పదార్థం కోసం, మహావిష్ణువు కోసం, పోని మహావిష్ణువు అని అనుకోండి, పరమేశ్వరుడి కోసం తపస్సు చేసేటటువంటి ఒక యోగిలా ఆలోచించడం మొదలుపెట్టింది. కేవలం టార్గెట్ ఏనుగును కొట్టేయడం.
టార్గెట్ ఏంటి? ఏనుగును కొట్టేయడం అనేటటువంటి టార్గెట్ ఒక్కటే దానికి ఉంది. ఆ టార్గెట్నే పెట్టుకుంది. యోగులకి మునులకి టార్గెట్ ఏంటి? పరమేశ్వరుణ్ణి చూడడం, పరమాత్మని చూడడం టార్గెట్. అటువంటి టార్గెట్ పెట్టుకుని చూస్తోందిట. ఇక్కడ ఆఖరి లైన్ చూడండి, సరదాగా ఉంటుంది. క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై. రకారం ఎన్నిసార్లు పడింది? రకారం ఎన్నిసార్లు పడింది? 4 సార్లు పడింది. నక్రము. ఇప్పుడు మీరు ఎప్పుడైనా తెలుగులో అక్షరాలు రాసేటప్పుడు గమనించండి, కకారం నిండుగా ఉంటుంది. కా అనే అక్షరం నిండుగా ఉంటుంది, చక్కగా నాలా పుష్టిగా ఉంటుంది, చక్కగా లావుగా. అవునా? ఇలా చక్కగా కూర్చున్నటువంటి ఇలా ఇలా ఉంటుంది. ఒక 8 ఆకారంలో ఇలా చక్కగా దిట్టంగా ఉంటుంది. రకారం రా అనే ఒత్తు మనం చాలా సోగ్గా ఏం చేస్తామంటే పక్క నుంచి ఇలా ఇలా ఒక గీత గీస్తారు చాలామంది. కాదు, యు ఆకారంలో ఇలా పెట్టాలి. యు ఆకారంలో ఇలా పెట్టాలి. నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై. ఎన్నుంటాయి? ఏనుక్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. 4 కా అక్షరాలు పడ్డాయా? నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై. 4 కాళ్ళు పడ్డాయా? 4 కకారాలు పడ్డాయా? 4 కకారాలకి 4 రకారాలు పడ్డాయా? అంటే ఏనుగు కాలు కకారం రూపంలో ఉంటే మొసలి నోరు ఇలా యు ఆకారంలో ఉండి ఆ కకారాన్ని పట్టుకుంది. రకారం చేరి నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై. అది సరదా, పద్యాల్లో ఉండేటటువంటి ఒక జిమ్మిక్ లాంటిది అది. అది మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటి పద్యాలని. నేను నక్రము విక్రమించే హరిపాదాక్రాంత నిర్వక్రమై అంటే ఏంటి? ఒక్కసారిగా కాళ్ళని పట్టుకుని లాగేసేటటువంటి విధంగా ఒక్కసారిగా లాగేయడానికి ఈ మొసలి ముందుకి దూకిందనమాట. అలా దూకి అలయక సొలయక నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపె పోరొక్క 1000 సంవత్సరముల్. ఇక్కడ 1000 సంవత్సరములు అనే మాటని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా వస్తాను దానికి. అలయక సొలయక వేసట నొలయక. అలిసిపోవడం లేదు. ఎవరు అలిసిపోవడం లేదు? మొసలే అలిసిపోవడం లేదు. ఏనుగు పాపం అలిసిపోతుంది. ఏనుగుది ఏమీ తప్పు లేదు. ఏనుగు ప్రయత్నిస్తోంది విత్ ఇట్స్ కంప్లీట్ కాన్ఫిడెన్స్. ఇట్ ఈస్ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దట్ సిట్యువేషన్. అసలు ఆ పాండ్, ఆ చెరువులోంచి బయటికి పడిపోవాలనేటటువంటి ప్రయత్నం, భీకరమైనటువంటి ప్రయత్నం ఏనుగు ఖచ్చితంగా చేసి తీరుతోంది. కానీ మొసలి బయటికి పడనివ్వడం లేదు. అదే ఏనుగు అలిసిపోతోంది, మొసలి మాత్రం అలిసిపోవడం లేదు. అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు. రాత్రి పవళ్ళు అనేటటువంటి రాత్రులు పవళ్ళు దివసంబులు, రాత్రి పగళ్ళు ఇన్ని రోజులు అనేటటువంటి తేడా లేకుండా సలిపెను పోరొక్క 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు అంటే నిజంగా 1000 సంవత్సరాలు చేసిందా అండి? ఈ విషయం నేను సాధికారంగానే చెప్తున్నాను. గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, నాకు ప్రాతస్మరణీయులు, నాకు గురుతుల్యులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, లేదంటే గరికపాటి నరసింహారావు గారు కానివ్వండి, నేను ఏదన్నా డౌట్ వస్తే అడిగేటటువంటి మల్లంపల్లి ప్రభావాణి గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే 1000 అనేటటువంటిది ఒక భారీ సంఖ్య. మన సనాతన ధర్మంలో సహస్రము 1000 అనేటటువంటిది ఏంటంటే ఒక ప్రామాణికమైనటువంటి ఒక సంఖ్య. 1000 ఏళ్ళు అనేటటువంటి ఇది పడిందనుకో, 1000 ఏళ్ళు అంటే ఇంకా దానికి ఒక లెక్క అనేది లేదు అనేటటువంటి భావన అనమాట. ఎన్ని రోజులు చేశాడో 1000 సార్లు చెప్పాను రా వాడికి. నిజంగా 1000 సార్లు చెప్తామా మనం? ఏదన్నా ఒక విషయం నీకు ఇప్పటికో 1000 సార్లు చెప్పుంటాను. మనకు చాలా దగ్గరైన వాళ్ళు మనల్ని ఎప్పుడైనా ఒక మాట విసుక్కునేటప్పుడు చెప్తారు, నీకు ఇప్పటికో 1000 సార్లు చెప్పాను అయినా సరే నీకు అర్థం కావట్లేదు. నిజంగా 1000 సార్లు చెప్తారా? కాదు, లెక్కలేనన్ని సార్లు చెప్పాను అనేటటువంటి భావన. అదే లెక్కలేనన్ని రోజులు చేశారట ఈ మొసలి ఏనుగు కూడా. లెక్కలేనన్ని రోజులు యుద్ధం చేశారు. అలసిపోతోంది ఏనుగు, అలసట లేకుండా ప్రయత్నిస్తోంది మొసలి. అలా జరుగుతున్నటువంటి పోరులో పృథుశక్తిన్ ఇక్కడ ఒక్కసారి పట్టుకోండి. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తన లావు వైరి బలమున్ చింతించి
మిథ్యామనోరథం బేటికి దీని గెల్వ సరి పోరంజాలరు దంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్య దివ్యజ్ఞాన సంపత్తితోన్ పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి తన బలంతో పోరాడుతోంది. తన బలంతో చాలా ఏళ్ళు చేసింది, చాలా సంవత్సరాలు చేసింది. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై బాగా అలిసిపోయి ఒళ్ళంతా కూడా డస్సిపోయి తనలావు వైరిబరమున్ చింతించి, అంటే తన యొక్క లోపం ఏమిటి అనేది ఇప్పుడిప్పుడు నెమ్మదిగా తెలిసొస్తోంది. తన యొక్క లోపం ఏమిటి, అది ఎందుకు ఓడిపోతోంది అనేటటువంటి విషయం ఇప్పుడిప్పుడు ఏనుగుకి తెలిసొస్తోంది. వైరిబలము అంటే ఇప్పుడు వైరి ఎవరు? ఏనుగుకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో హూ ఈజ్ ద ఎనిమీ? మొసలి. తనలావు వైరిబలమున్ చింతించి, అది దాని బలం ఏమిటో నెమ్మదిగా తెలిసొస్తోంది ఏనుగుకి, దాని లోపం ఏమిటో నెమ్మదిగా తెలుస్తోంది. అలాగే మిథ్యామనోరథం బేటికి దీని గెల్వ సరిపోరంజాలరు దంచు వ్యధమై ఇట్లను పూర్వపుణ్య దివ్యజ్ఞాన సంపత్తితోన్. ఇది పట్టుకోవాలి, పూర్వపుణ్య దివ్యజ్ఞాన సంపత్తితోన్. ఒరే మనం ఇంత పోరాడుతున్నాం, దీంతో ఇంత పోరాడుతున్నాం, కానీ మన వల్ల కావడం లేదు. ఇప్పుడు మనకి సహాయం చేసేవాడొకడు కావాలి. ఈ విషయం ఎందుకు గుర్తొచ్చింది? మన వల్ల కానప్పుడే కదా ఇంకొకళ్ళని సహాయం అడుగుతాం. ఉత్తినే అడగకూడదు. ప్రతిదానికి ఇంకొకళ్ళ మీద పడి నా వల్ల కావడం లేదండి మీరు సహాయం చేయండి అనే మాట మనం అనకూడదు. ఎందుకు గుర్తొచ్చింది ఏనుక్కి? పూర్వపుణ్య దివ్యజ్ఞాన సంపత్తితోన్. ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఆ ఆలోచన వచ్చే విధంగా దానికి ప్రచోదనం చేసింది. ఆ ఆలోచన వచ్చే విధంగా ప్రచోదనం చేసి మనకిప్పుడు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కావాలి. ఎవరు చేస్తారు సహాయము? ఎవరు చేస్తారు సహాయం? ఎవరు పడితే వాళ్ళు చెయ్యరు కదా సహాయము. ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు ఇది. ఎందుకంటే గజము, ఆ ఏనుగు యొక్క బలము ఏంటి అన్నది మనం మొదటి నుంచి మాట్లాడుకున్నాం. తొలగవు కొండలకైనను మలగము సింగములకైన మార్కున కడిమిన్ ఇలబల సంపన్న వృత్తి గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నలు అనుకున్నాం. సింహానికి పిడుగులకే భయపడినటువంటి ఏనుగు మిగతా వాటితో ఏం ఇదవుతుంది? అటువంటి అంత శక్తివంతమైన ఏనుగు ఆపదలో ఉంది అంటే సహాయం చేయడానికి అంతకన్నా శక్తివంతమైనటువంటి వాడు, అంత గొప్పవాళ్ళు ఎవరైనా రావాలి. అంత గొప్పవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది ఏనుగు. ఇప్పుడు ఏనుగు ఏదో ఎవడో ఒకళ్ళు సాయం చేయాలి కదా అని కుందేలుని తాబేలుని పిలవదు కదా. సహాయం చేయడానికి ఇట్ వోంట్ కాల్ అప్ ఏ ర్యాబిట్ ఆర్ ఏ టార్టాయిస్. ఇట్ నీడ్ సమ్ పర్సన్ ఆర్ ఏ హెల్పర్ హూ వుడ్ బి మోర్ స్ట్రాంగర్ అండ్ స్ట్రెంథియర్ దాన్ ఇట్ సెల్ఫ్. ఏనుగు కన్నా కూడా బలమైన వాడు, శక్తివంతమైన వాళ్ళు వచ్చి సహాయం చేయాలి. అది ఎవరు? ఇది ఎవరు అన్నది మనం నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా జాయిన్ అవుదాము. లెట్ us ఆల్ లాగౌట్ అండ్ లాగిన్ అగైన్. ఇప్పుడు ఇందాక ఏమవుతోంది? ఏనుగుకి బలం తగ్గిపోతోంది, మొసలికేమో బలం పెరిగిపోతోంది. ఇదే కదా మనం అనుకున్నది. ఇందాక నుంచి మనం ఆలోచిస్తున్నది, ఇందాక నుంచి మనకు తెలుస్తున్నది ఏంటి? ఏనుగుకి బలం తగ్గిపోతోంది, స్థానబలం వల్ల మొసలికి బలం పెరిగిపోతోంది. ఏనుగుకి ఏదో గుర్తొచ్చింది పూర్వపుణ్య ఫలము వల్ల. ఆ గుర్తు రావడం కూడా ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకి ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. కానీ టైంకి గుర్తు రావాలి ఏదైనా సరే. రైట్ టైం, రైట్ థాట్. ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యకి సంబంధించినటువంటి ఆలోచన, సమస్య జరుగుతుండగా, సమస్య మనతో ఉంటుండగా మనకు ఆ సమస్యకి సంబంధించిన ఆలోచన, పరిష్కారానికి దారి తీసేటటువంటి ఆలోచన ఆ సమస్య మనం అనుభవిస్తున్న సమయంలో వస్తే మన పుణ్యం, ఎప్పుడో ఏదో మంచి చేస్తే ఆ మంచి చేసినటువంటి పుణ్యం మనల్ని కాపాడింది అనుకోవచ్చు. అదే ఏనుగుకి కూడా, ఏనుగు విషయంలో కూడా అదే జరిగింది అని చెప్తున్నారు కవి. ఇది ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది ఎవరు? ఏనుగు ఆలోచించడం అంటే ఇదేదో బయటకు వచ్చి కూర్చుని గట్టు మీద కూర్చుని ఆలోచించట్లేదు. మొసలి లాగేస్తోంది,
మొసలి తన పట్టుదల తను వీడకుండా లాగుతోంది. కానీ ఏనుగు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏంటంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అది కన్ఫ్రంట్ చేస్తూ, అంటే డిఫెండ్ చేసుకుంటూనే తను పోరాడుతూనే ఆలోచించడం మొదలు పెడుతోంది. ఏ రూపంబున దీనికెళ్తూ ఇట మీ దేవేల్పు చింతింతు ఎవ్వారిన్ జీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారిన్ ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరఖిల వ్యాపార పారాయణుల్ లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింప ప్రపుణ్యాత్మకుల్. దిక్కుమాలిన మొర, నాకింకెవరూ లేరురా నాయ. దిక్కుమాలిన అంటే అదేమి ఇక్కడ ఈ సందర్భంలో అదేమి ఒక చెడు మాట, అనుకూడని మాట అనేటటువంటి భావనతో చూడకండి. దిక్కుమాలిన మొర అంటే నాకు ఎవరు లేరు, దిక్కుమాలి ఉన్నాను, ఏ దిక్కు లేకుండా, ఎవరు నన్ను కాపాడేవాడు లేకుండా ఉన్నాను. కాబట్టి దిక్కుమాలిన మొరాలింప ప్రపుణ్యాత్మకుల్, ఎవరో మహాపుణ్యాత్ముడు వచ్చి నన్ను కాపాడాలి. దీన్ని అసలు ఏ రూపంబున దీనికెళ్తూ నిట మీద ఏ వేల్పు చింతింతు. అసలు ఇప్పటి వరకు దేవుడు అనే మాట ఎత్తాడా వీడు? ఏనుగనేవాడు దేవుడు అనే మాట ఎత్తాడా? ఇందాకటి వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే మాటని పక్కన ఉంచండి, కానీ అది అహంకారంగా మాత్రం అనుకోకూడదు. అహంకారంలో ఏంటంటే నేను అనేది తప్ప ఇంకెవరు కనిపించరు, ఎవ్వరూ కనిపించరు. పరమాత్మ అనేవాడు అసలు గుర్తురాడు. అంతా నా గొప్పతనమే, నేను చేసుకున్నదే, నేను సంపాదించుకున్నదే, నా తెలివితేటలే అంతా. దేవుడేమిచ్చాడు, ఏమిచ్చాడో ఆయనకు తెలుసు. ఎలా ఇచ్చాడో అంత ఈజీగా లాగవతల పారేయడం కూడా ఆయనకు తెలుసు. నిలుపుకోవడం అనేది మన కర్తవ్యం. అది ఎలా నిలుపుకోవాలి? ధార్మికంగా నిలుపుకోవాలి. ఇక్కడ ఏనుగు ఏం చేసింది? ఇంతవరకు ఏం చేసింది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అలానే ఉంచుకుని అహంకారంగా ప్రవర్తించింది. మొట్టమొదటి పద్యంలోనే ఏనుగు యొక్క ప్రవృత్తి, దాని యొక్క అహంకారాన్ని ఆవిష్కరించేశాడు కవి. నేను మాటి మాటికి అదే పద్యం చెప్తాను. తొలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కున కడమెన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు కున్నల్. భూమి మీద నించుంటే దానికి బలం. ఆ భూమి మీద నించుని తన బలాన్ని అది బాగా 1కి 10 సార్లుగా అంచనా కట్టుకుని ఎవ్వరినీ కూడా లెక్క పెట్టకుండా అహంకారంతో ప్రవర్తించింది. ఆ అహంకారమే ఆత్మవిశ్వాసంగా మారి దానిలో ఇంతవరకు అది ప్రతిఘటించడానికి సరిపడా బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు బలం తగ్గిపోతుంది. ఇప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు దానికి. ఏ రూపంబున దీనిగెళ్తూ ఇట మీదేవేల్పు చింతింతు ఎవ్వారిన్ జీరుదునెవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు. నన్ను ఇలా తినేస్తోంది మొసలి, దీన్ని వారించేవాడెవడు? అసలు ఎవరిని సహాయం అడగను, దీన్ని వారించేవాడెవడు? అఖిల వ్యాపార పారాయణులు లేరే. ఇలాంటి పనుల ఏ రకమైన పనైనా సరే, ఇప్పుడు ఆల్రౌండర్ అనేవాడు ఒకడు ఉంటాడు. అఖిల వ్యాపార పారాయణులు, అఖిల వ్యాపారములు అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఎంతసేపు మనం చేసే వ్యాపారం అని కాదు. అఖిల వ్యాపార పారాయణులు అంటే ఆల్రౌండర్స్ ఉంటారు కదా. మన క్రికెట్లో మనకి బాగా తెలిసిన లాంగ్వేజ్, క్రికెట్లో ఆల్రౌండర్, బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ బెస్ట్ బౌలర్ ఉండరా? మంచి కీపర్, వికెట్ కీపర్ అందరూ ఉంటారు కదా, పేసర్స్ అందరూ ఉంటారు. అటువంటి ఆల్రౌండర్ లేడా? అటువంటి అన్ని రకాల పనులు సమర్థంగా చక్కపెట్టేవాడెవడూ లేడా? నా మొర, నేను ఎంత దిక్కుమాలి ఉన్నాను, ఎవడు నన్ను పట్టించుకునేవాడు లేడు. నా అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, భార్యలు తప్ప గట్టు మీద ఎవరూ లేరు, నన్నెవరు కాపాడుతారు ఇప్పుడు? ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు ఏనుగు. ఇప్పుడు తనలో తాను తన స్థితిని తాను బాగా ఇది చేసుకుంటున్నాడు, బాగా మననం చేసుకుంటున్నాడు. నాకేమిట్రా ఈ గతి అని చెప్పి ఒకసారి తనను గురించి తాను ఆలోచించుకుంటాడు. ఏమని? నానానేక పయూధముల్ వనములో నానానేక పయూధముల్ వనములోనం బెద్దకాలంబు సన్మానింప దశలక్ష కోటకరణీనాదుండనై యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నీరాస నిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వర. రాజుగా వెలిగి ఈ అడవి మొత్తాన్ని పాలించాను, ప్రతి జీవి ప్రతి జంతువు నన్ను చూసి పారిపోయింది. అహంకారం,
ప్రతి ఒక్కడు నాకే నమస్కారం పెట్టాడు, నన్ను చూసి వాడు లేచి నించున్నాడు, నన్ను చూసి వీడెవడో పక్కకు తప్పుకున్నాడు. ఇదంతా కూడా అహంకారం. అదే కదా మనం మొదట్లో లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఏనుగు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దారిలో ఏం చేసింది? పక్క నుంచి వెళ్ళిపోతున్న ఎలుగుబంటి నేను జింకని తొండంతో ఒక్కటేసింది. అవి ఊరుకుంటాయా? ఇప్పుడు శారీరకంగా అవేమీ ప్రతిఘటించలేకపోవచ్చు. వీడి మొహం మండ ప్రతి ఒక్కళ్ళని కూడా చంపేస్తున్నాడు వీడు వెళ్ళే దారిలో వీడేమో ఇలా మనల్ని కొడతాడా, వీడికి తగ్గ బుద్ధి చెప్పేవాడు ఎవడో ఒకడు రాకపోతాడా అని చెప్పి లోపల శపించుకుంటాయా లేదా? అదే మనల్ని ఏదో చాలా ప్రైజ్ చేస్తున్నారు, మనల్ని చూసి భయపడుతున్నారు, మనకి నమస్కారం పెట్టారు, మనల్ని చాలా గౌరవించారు అని చెప్పి మనం ఊహించుకుంటున్నాము. కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళ మనసులో ఏముందో నువ్వు చదవలేవు, నీకు తెలియదు. పర్యవసానం ఏ రకంగా ఉంటుందో మనకు అర్థం కాదు. ఈ పర్యవసానమే దారి తీస్తోంది ఏనుక్కి. నానానేక పయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణైనాదుండ నయ్యుండి. ఇక్కడ చెప్పుకున్నాడు 10 లక్షల కోట్ల ఏనుగులకి రాజుని, భర్తని నేను. దశలక్ష కోటి కరణీనాథుండ నయ్యుండి మద్దానాంబ పరిపృష్ట చందన లతాంతఛాయలందుండలేక నేను దానం చేశాను. కొన్ని దానాలు. రాజు అనేవాడు ఏం చేస్తాడు? మామూలుగా ఆలోచించండి, కొన్ని దానాలు చేస్తాడు. దానాలు చేసేటప్పుడు సంప్రదయ నమమ అని చెప్పి నీళ్లు వదులుతారు. ఎడం చేతితో నీళ్లు పోసుకుని, భార్య ఉంటే పక్కన భార్య చేతిలో నీళ్లు పోస్తుంది, సంప్రదయ నమమ అని చెప్పి ఇలా నీళ్లు వదులుతారు. ఆ నీళ్లు వదిలితే నీళ్లు ఏ పదార్థాన్ని చెప్పి వదులుతున్నావో ఆ పదార్థం ఇంకా నీది కాదు, దానం ఇచ్చేసినట్టు లెక్క. లేదు భార్య పక్కన లేకపోతే ఇలా ఉత్తరీయం వేసుకుని, ఎడం పక్కన ఉత్తరీయం వేసుకుని, నేను ఎడం పక్కనే వేసుకున్నాను ఉత్తరీయం. వీడియోలో చాలామంది కుడి పక్కన వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఎడం పక్కన ఉత్తరీయం వేసుకుని ఇదేం చేస్తారంటే భార్య ఉన్నట్టుగానే భావించి ఎడం చేత్తో నీళ్లు పోసుకుని కుడి చేత్తో నీళ్లు వదులుతారు. సంప్రదాయ మమ అని చెప్పి వదిలినప్పుడు దానం ఇచ్చినట్టు లెక్క. ఇదేమని బాధపడుతోంది ఇప్పుడు ఏనుగు? నేను దానం ఇచ్చినప్పుడు అలా నీళ్లు వదిలాను, సంప్రదాయ మమ అని చెప్పి నీళ్లు వదిలాను. ఆ వదిలిన నీళ్ల ధారలో కొన్ని చందనపు చెట్లు మొలిచి పెద్ద పెద్దగా ఎదిగి మానులైపోయాయి. ఇప్పుడు ఆ మానులు, చందన వృక్షాలన్నీ కూడా పెరిగి అంతంత మానులైపోతే పిచ్చాండి అనవసరంగా అక్కడ ఇక్కడ తిరిగి నీరాశ, నీళ్లు దాహం తెచ్చుకుని ఇక్కడికి వచ్చాను. అదే ఆ చందనపు చెట్ల నీడలో కనుక నేను అలా పడుంటే, హాయిగా అక్కడ కూర్చుని నా పాటికి నేను కాలక్షేపం చేసుంటే ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా, దాహం వేసేది కాదు. దాహం వేసింది కాబట్టి నేను చెరువును వెతుక్కుని ఉండేవాడిని కాదు, చెరువులోకి దిగుండేవాడిని కాదు, చెరువులోకి దిగి నీళ్లు తాగుండేవాడిని కాదు. తాగిన తర్వాత నోరు మూసుకుని బయటికి రావచ్చు కదా, అబ్బే లేదు. తాగిన తర్వాత మన గొప్పతనం మనం చూపించుకోవాలనేటటువంటి భావనతో ఇష్టం వచ్చినట్టు అల్లకల్లోలను సృష్టించుండేవాడిని కాదు. ఇప్పుడు ఈ గతి, ఈ మొసలి నన్ను ఇలా పట్టుకుని లాగిండేది కాదు. నేను సృష్టించుకున్నటువంటి ప్రారంధమే ఇది కదా. ఇప్పుడు ఎవడో ఏదో చేశాడని చెప్పి మనం వాడి మీదకి వెళ్తే ఏమవుతుంది? చేత కాకుండా అలా పడుండమని నేను చెప్పను. అవసరమైనప్పుడు అవసరమైనటువంటి క్రియ చెయ్యాలి. కానీ అక్కర్లేని విషయాన్ని నెత్తిని రాసుకుంటే సమస్య వచ్చి పడుతోందా లేదా? సమస్య వచ్చి పడుతోందా లేదా? అక్కర్లేని విషయాన్ని నెత్తిని రాసుకుంటే సమస్య వచ్చి పడుతోందా లేదా? అదే ఇప్పుడు ఆలోచించుకుంటోంది. నేను హాయిగా అడవిలో తిరుగుతూ చందనపు చెట్ల నీడలో కూర్చుని హాయిగా ఉండాల్సింది పోయి నాకేమిటి కర్మ, ఏమిటి గతి? నీటిలో దిగి ఈ కష్టం నేను ఎందుకు తెచ్చుకున్నాను? భగవంతుడా, ఎలాగ నేను ఇప్పుడు బయటపడడం అని చెప్పి ఆలోచిస్తోంది. ఇప్పుడు భాగవతానికే మకుటాయమానమైనటువంటి పద్యం. ఏనుగు తలుచుకుంటోంది, ఒక్కొక్కళ్ళని తలుచుకుంటోంది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుండెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, సర్వముందానయైన వాడెవ్వడు, వాని నాత్మభవునే ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎవరిని నేను అసలు సహాయం అడగాలి, ఎవరిని ప్రార్థించాలి? తనలో తాను ఆలోచించుకుంటోంది. నేను ఎవరిని సహాయం అడగాలి? ఎటువంటి వాణ్ణి అడగాలి? ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై.
అసలు ఈ సృష్టి ఎవరి ద్వారా పుడుతోందో, ఎవరిలో లీనమవుతోందో, అంతే కదా. శ్రీ మహావిష్ణువుతో ప్రారంభమవుతోంది సృష్టి. బ్రహ్మగారు సృష్టిని నడిపిస్తున్నాడు అంతే. బ్రహ్మగారు సృష్టికర్త అంటే ఏంటి? మిగిలిన జీవులని సృష్టిస్తున్నాడు. కానీ అసలు సృష్టిని సృష్టించింది ఎవరు? ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని సృష్టించినది ఎవరు? మహావిష్ణువు, పరమాత్మ, మహానుభావుడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వరు మూల కారణంబెవ్వడు. అసలు ఇంతటికీ కారణం ఎవడయ్యా? పరమేశ్వరుడు అనేటటువంటి పదము ఎవరికి చెందుతుంది? ఇంతటికి ఈ సృష్టి మొదలవ్వడానికి, సృష్టి లయమైపోవడానికి కారణం ఎవ్వరు? మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయుండెవ్వడు. అతనితోనే మొదలయ్యి, అతనితోనే నడుస్తూ, అతనితోనే లీనమైపోయి, అతనిలోనే కలిసిపోయేటటువంటి వాడెవడు? ఈ సృష్టి అంతా కూడా ఎవరితో మొదలయ్యి, ఎవరితో నడుస్తూ, ఎవరి లోపల కలిసిపోతోంది? సర్వమున్ తానే అయిన వాడెవ్వడు? అంతా తనేనయ్యా. అంతా తానే నడిపిస్తున్నటువంటి వాడెవరు? వాని ఆత్మభవునే ఈశ్వరునే శరణంబు వేడదన్. ఎక్కడా కూడా మహావిష్ణువా, లేకపోతే ఈశ్వరుడా, సుబ్రహ్మణ్య స్వామ, గణపత వెనకాలే ఉన్నాడు. గణపత, బ్రహ్మగార, ఇంకోడా, ఇంద్రుడా, ఏమీ చెప్పలేదు. కండిషన్స్ పెడుతోందండి ఏనుగు. ఎవడితో మొదలై ఎవడితో నడిచి ఎవడితో అంతమైపోతుందో వాడికి దండం పెడతాను. ఎవరితో మొదలవుతోంది, ఎవరితో పుడుతోంది, ఎవరిలో లీనమైపోతోంది, ఎవరితో నడుస్తోంది, ఎవరిలో లయమైపోతోంది, అంతా తానే నడిపిస్తున్న వాడెవడు? అసలు అన్నీ తన రూపాలుగా ఉన్నటువంటి వాడెవడు? అటువంటి ఈశ్వరుడికి దండం పెడతాను అంటే ఎవరు అసలు? ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు పైన నుంచి చూస్తున్నారు. ఇది శరణాగతి మొదలు పెడుతోంది, పిలవడం మొదలు పెడుతోంది దేవుణ్ణి. ఎవరిని పిలుస్తోంది? అసలు సుబ్రహ్మణ్య స్వామి కాదు, విఘ్నేశ్వర, కరివదన. ఎందుకంటే అది ఏనుగు, వెంటనే గుర్తొచ్చేది విఘ్నేశ్వరుడు. నా అలాగే ఉంటాడు పాపం, ఆయన్ని పిలిస్తే తొందరగా అయిపోతుంది. పిలవలేదు. నా గజముఖంతోనే ఉంటాడు, ఆయన్ని పిలిస్తే వచ్చి కాపాడేస్తాడని అనుకుంటే ఆయన్ని పిలవలేదు. చతుర్వదన అంటే బ్రహ్మగారు, పిలవలేదు. పోని గజ చర్మాంబరధర అంటే ఏనుగు చర్మాన్ని కట్టుకునేటటువంటి ఓ మహాశివ, పరమశివ, పార్వతీనాథ, ఏమీ అనట్లేదు. ఎవరితో నడుస్తూ ఎవరితో జరుగుతోందో అతన్ని పిలుస్తున్నానని చెప్తోంది. ఇప్పుడు కొంచెంగా అసలు ఎక్కడా కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఎవరిని పిలుస్తోందిరా అసలు అని చెప్పి ఆలోచించుకుంటున్నారు దేవతలందరూ. ఆలోచించుకోవడం మొదలు పెడితే ఇప్పుడు ఒకపరి జగముర వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానే సకలార్థ సాక్షియగు అక్కలంకుని ఆత్మభవునర్థిని తలంతున్. ఒకసారిగా సృష్టినంతటినీ బయట పెడతాడు. ప్రళయ జలాలు వచ్చినప్పుడు సృష్టిని తనలో లీనం చేసేసుకుంటాడు. ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు నుభయము తానే, రెండు తనే చేస్తున్నాడు. సృష్టిని బయట నడిపిస్తున్నది తానే. ప్రళయం అనేది ఏదన్నా విపత్తు వస్తే తనలో ఐక్యం చేసేసుకుంటున్నాడు, తనలో లీనం చేసేసుకుంటున్నాడు. రెండు పనులు తనే చేస్తున్నాడు. సకలార్థ సాక్షి, అన్నిటికీ సాక్షిగా నించుంటున్నాడు. తను ఏమీ చేయడం లేదు, ఇప్పటివరకు ఇంకా ఏవి అవతారాలు రాలేదు. సకలార్థ సాక్షి, అన్నిటికీ ఒక ప్రూఫ్ కింద నించుండిపోతున్నాడు. సకలార్థ సాక్షియకు యక్కలంకుని ఆత్మమూలని అర్థింతు తలంతున్. ఇప్పుడు ఆత్మ అనేది ఒకటి ఉంటే పరమాత్మ, ఆత్మకి పరమాత్మ, ఆత్మకే మూలము అంటే ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మని నేను తలుస్తున్నాను అన్నాడు. ఇప్పటికీ చెప్పలేదు ఎవరు రావాలి అన్నది. ఇంకా కూడా ఆలోచిస్తున్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతి ఎవ్వడు వెలుగు అతని సేవింతున్ నే సేవింతున్. అంటే ఇక్కడ ఏ దేవుణ్ణి అని చెప్పి ఏనుగు అనుకుంటోంది? ఇప్పుడు మీరు ఏదన్నా ఒక అష్టోత్తర శతనామావళి చూడండి, పిల్లలు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ అమ్మ వాళ్ళని అడగండి, ఏ పరమేశ్వరుడికి ఏ దేవతామూర్తి యొక్క అష్టోత్తరమైనా పరంజ్యోతిషే నమః అని ఉంటుంది, పరంజ్యోత్యే నమః అని ఉంటుంది. ఎక్కడైనా చూడండి, లలితా పరమేశ్వరికైనా, లక్ష్మీదేవికైనా, ఎవరికైనా సరే, వెంకటేశ్వర స్వామికైనా
ఎవరికైనా సరే. పరంజ్యోతిషే నమః అంటే జ్యోతిస్వరూపము. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగుని అతని నే సేవింతున్. ఈ లోకాలన్నీ కూడా ప్రళయం వచ్చి చీకట్లు కమ్ముకుపోయినా సరే ఆ చీకట్లకి అవతల నెక్స్ట్ లెవెల్లో చిరు దీపంగా వెలుగుతూ ఉంటుంది ఒక దీపం. అదే పరమాత్మ. ఆ పరమాత్మని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. పేరు చెప్పాడా? లేదు. లోకాలన్నీ చీకట్లు కమ్మేసినా సరే ఆ చీకట్లకి అవతల నెక్స్ట్ లెవెల్లో ఒక జ్యోతిస్వరూపంగా వెలిగేటటువంటి పరమాత్మని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏనుగు మొసలి లాగేస్తోంది, అయినా సరే ప్రయత్నిస్తున్నాడు, కానీ ఓపిక సరిపోవడం లేదు. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, అవసరానికి దేవుడు గుర్తొచ్చాడు. అప్పటి వరకు గుర్తు రాలేదు. నీకు అవసరం ఉంటే వెంకటేశ్వర స్వామికి తలనీలాలు, నడిచి వెళ్ళే మొక్కులు, ముడుపులు ఇన్ని గుర్తొస్తాయి. లేకపోతే శనివారం రోజున కూడా మనకి వెంకటేశ్వర స్వామి గుర్తురాడు, శుక్రవారం రోజున కూడా లలితా పరమేశ్వరి గుర్తురాదు, సోమవారం రోజున శివుడు గుర్తురాడు. అన్నీ మన ప్రవాహంలో, జీవన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఎక్కడో ఒక దెబ్బ తగులుతుంది. అప్పుడు మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి దేవుళ్ళందరూ మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, బెజవాడ కనకదుర్గ, భీమవరం మావుళ్ళమ్మ, తలుపులమ్మలో అందరూ గుర్తొచ్చేస్తారు ఒక్కసారిగా. ఎందుకు? సమస్య వచ్చింది కాబట్టి గుర్తొస్తుంది. అప్పటి వరకు మనంత గొప్పవాడు లేడు. రోజు స్నానం చేసి వచ్చి దండం పెట్టుకునేంత ఇది కూడా ఉండదు మనకి. ఎందుకు? అవసరం లేదు దేవుడితో. ఆయన ఏర్పాటు చేసేస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసినా సరే ఏర్పాటు మనం చేసుకుంటున్నాం, మన డబ్బులతో మనం కొనుక్కుంటున్నాం కాబట్టి మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం అనేటటువంటి అహంకారంతో మనం కూడా అలా ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. రోజువారీ జీవితంలో ఎప్పుడో ఒక రోజున తగులుతుంది ఒక దెబ్బ. అంటే దేవుడు ఏమన్నా శాడిస్టాడా? ఎరా నాకు దండం పెట్టకపోతే నీకు సమస్య వస్తుంది. సనాతన ధర్మములో దైవారాధన అనేది ఒక భాగము. దైవాన్ని నమ్మి తీరాలి. సనాతన ధర్మములో అది ఒక భాగము. విగ్రహారాధన, కర్మ, క్రియ ఇవన్నీ ఒక భాగము. దైవం మీద నమ్మకం అనేటటువంటిది అదొక భాగము సనాతన ధర్మంలో. అలాగే ఋషి రుణము, దైవ రుణము, మాతృరుణము, పితృరుణము ఇవన్నీ కూడా భాగాలు. తర్పణాలు వదలాలి. ఇవేవీ చెయ్యకుండా నా అంతటివాడు లేడు, నేను ఐఎమ్ వెరీ మచ్ బిజీ పర్సన్. ఏమిటి బిజీ? ఎంత బిజీ నువ్వు? ఎంత బిజీ చెప్పండి? యూ విల్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, రైట్? ఇన్ దట్ టైమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ జస్ట్ పిక్ అవుట్ సమ్ మినిట్స్ ఫర్ ద గాడ్. నీకున్నటువంటి సమయంలోంచి కొన్ని నిమిషాలు ఇవ్వు, అంతే. ఇప్పుడు గుర్తొచ్చింది ఏనుక్కి. ఇంకా కూడా ఆలోచిస్తోంది. నర్తకుని భంగి పెక్కు మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులుం కీర్తింపనెవ్వరని నేరెవ్వరని వర్తన మెరుగలు రెరుంగర్ రట్టివాణిని నుతింతున్. నర్తకుని భంగి పెక్కుమూర్తులతో నెవ్వడాడు. ఇది మీకు ఈజీగా చెప్తాను. సినిమాలు చూస్తూ ఉంటాం మనం, డబుల్ యాక్షను, ట్రిపుల్ యాక్షను, అన్ని రకాల పోర్షన్స్ ఒకే హీరో చేస్తూ ఉంటాడు. తాత, తండ్రి, మనవడు, అన్ని రకాల హీరోయిన్స్. ఈజీగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు చాలా చాలా క్యారెక్టర్స్ వేశారు అటువంటివి. తండ్రి, తాత, అన్నదమ్ములు అటువంటి క్యారెక్టర్స్. మరి నర్తకుని భంగి పెక్కుమూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులుం కీర్తింప నేరెవ్వరిని. మునులు, దేవతలు ఎవరిని కీర్తిస్తారో ఎన్ని రకాల పాత్రలో తనే పోషిస్తూ ఇటువంటి కర్తవ్యాన్ని అంతటినీ కూడా ముందుకు నడిపిస్తూ మునుల చేత, దేవతల చేత ఎవరు కీర్తింపబడుతున్నారో అటువంటి దేవదేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పటికి పేరు చెప్పట్లేదయ్యా, ఇప్పటికి పేరు చెప్పట్లేదు. పేరు చెప్తే ఏదో ఒక దేవుడు కదిలి వచ్చి తొందరగా కాపాడతాడు. పేరు చెప్పట్లేదు, క్యారెక్టరిస్టిక్స్ చెప్తోంది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆర్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అయాన్ అండ్ డయోడ్, ఇట్లాంటివన్నీ వస్తాయి మనకి. ఇటువంటిది క్యారెక్టరిస్టిక్స్ చెప్తోంది. ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సైన్స్లో చెప్తాం. అటువంటి క్యారెక్టరిస్టిక్సే దేవుడికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని ఏనుగు డిఫైన్ చేస్తోంది. డిఫైన్ చేసి ఆఖరిని పేరు చెప్తుంది. పేరు కూడా చెప్పదు, ఇటువంటి క్యారెక్టర్ అని చెప్పి ఫైనలైజేషన్ ఇస్తుంది. ఫైనలైజేషన్ అనేది ఇస్తుంది ఇటువంటి క్యారెక్టర్ అని చెప్పి. ముక్త సంగులై మునులు
ముక్తసంగులై మునులు దిదుక్షులు సర్వభూతహితులు సాధుచిత్తు లసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వనిని దివ్యపదముల్ వాడు దిక్కు నాకు. మునులు మోక్షం కోసం తపించిపోయేటటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా దివ్యపదము, ఆ పాదాలని చూసి ఆ పాదాల యొక్క ఆ పాదానికి అంటినటువంటి ఇసుక రేణువు, ఆ రేణువులో 100వ వంతు చూస్తే తరించిపోతాంరా బాబు, అది చూస్తే చాలని చెప్పి తపించిపోయేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులు తలిచేటటువంటి దివ్యస్వరూపుడు వచ్చి నన్ను కాపాడాలి. మామూలు వాడెవడు రావడానికి వీల్లేదు చెప్తోంది ఏనుగు. ఎందుకు? తన స్టేటస్కి అంతటి వాడే రావాలి. అక్కడ కూడా మళ్ళీ స్టేటస్ మెయింటైన్ చేస్తోంది. నా స్టేటస్కి ఇట్లాంటి వాడే రావాలయ్యా, నా అంతటి వాడు పిలిస్తే అంతటి వాడే రావాలి. పంతం నెగ్గించుకుంది ఏనుగు ఆఖరికి. ఎలా నెగ్గించుకుందో చూద్దాం. కలడందురు దీనుల ఎద కలడందురు పరమయోగి గడమల పారిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో. ఇక్కడ మళ్ళీ ఇంకా అనుమానం. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగ గడముల పారిన్ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడందురు కలడు కలండనుడు వాడు కలడో లేడో సంశయాత్మ వినశ్యతి. ఉన్నాడంటారు, పరమయోగులని తపస్సులని కాపాడతాడంటారు, కలడందురు అన్ని దిశలను అన్ని దిక్కులు తానై ఉంటాడంటారు. ఏమో ఉన్నాడో లేడో అసలు దేవుడు. ఈ ఉన్నాడో లేడో అనే దాని మీద ఎన్ని రకాల రచ్చలు ఎన్ని రకాల చర్చలు అవ్వాలో అన్ని రకాల చర్చలు అవుతున్నాయి. అంత భ్రష్టు పట్టిస్తున్నారు. అవునా కదా? నాస్తికత్వము, అసలు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా ఇటువంటి మాటలతో ఎంత చర్చ, ఎంత సనాతన ధర్మానికి ఎంత చేటు చేకూర్చాలో అంత చేటు చేకూరుస్తున్నారా లేదా? అవుతోందా లేదా? కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగ గణములు పాలిన్. పరమ దీనులు, ఎటువంటి ఆప్తులు లేని వాళ్ళ పాలిట ఉన్నాడు అని అంటారు. మహానుభావులు ఋషులు మునుల పట్ల ఉన్నాడంటారు. కలడందురు అన్ని దిశలను అన్ని దిక్కులు తానై ఉన్నాడంటారు. కలడు కలండనడు వాడు కలడో లేడో, ఉన్నాడో లేదో. ముందు ఉన్నాడో లేదో తేల్చు. ఇప్పుడు కూడా దేవతలను నువ్వు అసలు ఉన్నాడో లేదో ముందు నువ్వు తేల్చుకో. నీకంటూ ఒక కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మేము వచ్చి కాపాడతాం అనుకుంటున్నారు దేవతలు కూడాను. నీకు అనుమానం ఉంటే అనుమానం ఉన్న చోట పని చెయ్యదు. అది అనుమానం ఉన్న చోట పని చెయ్యదు. కన్ఫర్మ్డ్గా పరమాత్మ నువ్వే వచ్చి కాపాడాలంటే ఖచ్చితంగా వచ్చి కాపాడతాడు. ప్రహ్లాదుడి విషయంలో జరగలేదు. ఉన్నాడా నమ్మకము, ఉన్నాడా ఉన్నాడు స్తంభంలో, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూసిన అందందే గలడు, దానవాగ్లని వింటే ఖచ్చితంగా ఉన్నాడు. నీకు చూడడం చేత కావట్లేదు, నాకు తెలుసు ఉన్నాడు. వచ్చాడా లేదా స్తంభం చీల్చుకుని? అదే నమ్మకం. దైవము ఉన్నాడు అనేటటువంటి నమ్మకం ఎక్కడ మనం ప్రతిరోజు చూడాలి. సనాతన ధర్మాన్ని మనం కనుక నిజంగా మనం ఖచ్చితంగా విశ్వసిస్తే ఎక్కడో కనిపించాడు దేవుడు, ఎక్కడా కనిపించాడు దేవుడు. నేను నిర్మమాటంగా చెప్తున్నాను. సనాతన ధర్మాన్ని కనుక మనం విశ్వసిస్తే అమ్మ పెట్టుకునే బొట్టులో ఉన్నాడు, నాన్న కట్టుకునే బట్టలో ఉన్నాడు దేవుడు. ఎందుకు? అవి రెండూ కనుక ఖచ్చితంగా పాటిస్తే, చక్కగా బొట్టు పెట్టుకుని శుభ్రంగా కనిపిస్తే ఆ బొట్టు మనకి సనాతన ధర్మంలో భాగము. బొట్టు పెట్టుకోవడం అనేది సనాతన ధర్మంలో భాగము, మనకి విశ్వాసం. అవును, నా ధర్మంలో నాకు బొట్టు పెట్టుకోమని చెప్పి ఉన్నది, నేను పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు పంచలు కట్టుకు తిరగమని నేను చెప్పను ఛాందసంగా. కానీ నీకు సాంప్రదాయమైనటువంటి రోజుల్లో సాంప్రదాయ వస్త్రధారణ చెయ్యి. నువ్వు సాంప్రదాయమైనటువంటి రోజుల్లో పర్వదినాల్లో సాంప్రదాయకరమైనటువంటి వస్త్రధారణ చేయడం వల్ల నీ సనాతన ధర్మాన్ని నువ్వు గౌరవిస్తున్నావు. ఆ గౌరవంలో దేవుడున్నాడు. అంతేగాని అంతంత వాటిల్లోనూ దేవాలయాల్లోనూ వాటిల్లోనూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి తీరాల్సిందే. కానీ మన ఆహార్యంలో మన పద్ధతుల్లో దేవుడున్నాడు. ముందది పాటిస్తే అన్నిట్లోనూ ఉంటాడు దేవుడు, అన్నిట్లోనూ ఉంటాడు దేవుడు. అందుకనే చెప్తున్నాను, అమ్మ పెట్టుకునే బొట్టులో ఉన్నాడు, నాన్న కట్టుకునే బట్టలో ఉన్నాడు దేవుడు. ఇంకా కూడా ఆలోచిస్తున్నాడు ఏనుగు. ఒక్క నిమిషం. ఇప్పుడు దీనంగా ఆలోచిస్తున్నాడు. ఏమిట్రా ఇంత పిలుస్తున్నారాడు, ఇంత ప్రయత్నిస్తున్నాను కదా, ఇంత అరుస్తున్నాను కదా, రావచ్చుగా,
కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధులచే బడెడు సాధుల పడెడువాడు చూడడే నా పాటు చూడ్పులం చూడక చూచువారల కృప చూడువాడు లీలతో నా మొరాలింపడే మొరగులెరుంగుచు తన్ను మొరగువాడు. ఈ ఒక్క ఆఖరి లైను అండర్లైన్ చేసుకోండి, నేను చెప్తాను. అఖిల రూపులు తన రూపమై మెలగువాడు ఆది మధ్యంబులు లేక ఎడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. ఒరే ఉన్నాడంటారు, ఎందుకురా నా పట్ల ఇంకా దేవుడు కరుణించలేదు? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. అతనికి ధనముందా? నాకు బంగారు వజ్రాల కిరీటం చేయించాడా? ఇవన్నీ ఏమీ ఆలోచించడే దేవుడు అనేవాడు. పాపం తొందరగానే కరుణిస్తాడు, కానీ నా పట్ల ఇంకా ఎందుకు కరుణించలేదు? నా పట్ల ఇంకా దయ ఇంకా ఎందుకు కలగలేదు? వాడు ఉన్నవాడా, ఐశ్వర్యవంతుడా, లేనివాడా, ఇవన్నీ కూడా ఎందుకు, అవన్నీ ఆలోచించకుండా ఎందుకు ఇంకా నన్ను కరుణించలేదు? అలాగే నా కంటపడట్లేదేంటి? ఎందరో సాధువులకి మునులకి కనిపిస్తాడు, కానీ నాకు ఇంకా కనిపించలేదే. చూడడే నా పాటు చూపులం చూడక చూచువారల కృప చూడువాడు. అందరినీ కృపతో దయతో చూస్తాడు, ఇంకా నా వైపు చూడట్లేదే. క్రీగంట చూస్తే ఇలాగా దయతో చూశాడని చెప్పి మురిసిపోతామే. క్రీగంట చూస్తే ఆ చూపు ఇంకా నా మీద ఎందుకు పడలేదు? లీలతో నా మొరాలింపడే మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. ఇక్కడ పెట్టాడు కండిషన్. ఎలాగా? నా మొరాలించట్లేదేంటి? ఇలా మొరలు పెట్టే, ఇలా ఆర్తనాదాలు చేసేటటువంటి వారి పట్ల తనను తాను మరచిపోయి వచ్చేటటువంటి వాడెవడో ఉన్నాడు చూడు, అతడు ఇంకా నా మొర ఎందుకు ఆలోచించట్లేదు? తనను తాను మరచిపోయి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం మొత్తం మనం దీని మీదే ఉంటుంది. మన గజేంద్ర మోక్షణ ఘట్టం ముగింపు కూడా దీని మీదే ఉంటుంది. మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. ఎవరైనా ఆర్తత్రాణపరాయణ అని గట్టిగా గోవిందా అని ఇలా చేతులెత్తి పైకి ఒక్కసారి శరణాగతి చేస్తే వచ్చి వెంటనే కాపాడుతాడంటారు. ఇంకా రాలేదే. అలా రావాలి. ఎలా పడితే అలాగా, ఎలా ఉంటే అలాగా, ఎటువంటి సందర్భంలో ఉన్నా సరే తనను తాను మర్చిపోయి రావాలి. అటువంటి వాడు ఇంకా రాలేదే. అఖిల రూపులు తన రూపమైనవాడు. అఖిల రూపులు తన రూపమైతే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి నామం ఏమిటి? విశ్వం. విశ్వం యొక్క రూపమే విష్ణువు, అన్ని రూపములు తనే కదా. అందుకనే అఖిల రూపములు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు. అందరి పట్ల దయతో ఉండేవాడు. నా పట్ల ఇంకా రాలేదేంటబ్బా? ఎందుకు ఇంకా రాలేదు? ఎందుకింత పరీక్షిస్తున్నాడు అని చెప్పి చాలా బాధపడుతున్నట్ట. విశ్వకరుని విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మప్రదునీశ్వరు పరమ పురుషునే భజయింతున్. బ్రహ్మమహేశ్వరులు, ఇంద్రుడు, ఇటువంటి దేవతా ప్రభవులందరూ కూడా ఇక్కడ నెమ్మదిగా కొంచెం దారి వదులుతున్నాడు. విశ్వానికంతటికీ ప్రభువై విశ్వాన్ని నడిపించేటటువంటి వాడు బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు అందరూ కూడా ఎవరిని కీర్తిస్తారో అటువంటి వాడు ఇంకా రాలేదేమిటి? అటువంటి వాడిని నేను నమస్కరిస్తున్నాను. అటువంటి వాడు రావాలి నన్ను కాపాడడానికి. ఎంత ఇదో చూడండి. ఇక్కడ పూర్తి శరణాగతి చేశాడు. మరి టైం ఎక్కువ లేదు, ఒకసారి చెప్తాను. అవసరమైతే మళ్ళీ జాయిన్ అవుదాం, ఇంకొక 10 నిమిషాల కోసం జాయిన్ అవుదాం. ఇక్కడ పూర్తి శరణాగతి చేస్తున్నాడు. పూర్తిగా నా వల్ల కావట్లేదయ్యా, ఇంకా నువ్వు రావాల్సిందే అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువున్ డస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరంబెరుగా మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నాయన ఒంట్లో బలమంతా అయిపోతోంది. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్య ప్రాణంబుల్ తావులు తప్పెను. ప్రాణాలు పడిపోతున్నాయి, ఇంక అయిపోతోంది. మూర్ఛపోతున్నాను, మాటికి మూర్ఛ వచ్చేస్తోంది. శరీరం అలసిపోయింది. తనువుండస్సెన్ శ్రమం బయ్యడిన్ చాలా శ్రమ పడ్డానయ్యా.
నీవే తప్ప నీ తప్పరం బెరుగ. ఇప్పుడు పూర్తిగా చెప్పాడు, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు, వచ్చి తీరాల్సిందే. దేవుడికి కూడా కండిషన్ పెట్టాడు, నువ్వు తప్ప ఎవరూ లేరు, పక్కాడెవడో పక్కింటాడెవడో వచ్చి కాపాడు నన్ను, నువ్వే రావాలి, నువ్వు వచ్చి తీరాల్సిందే. నీవే తప్ప ఇతప్పరం బెరుగను, నువ్వు తప్ప నాకెవరూ తెలియదు, నువ్వు రావాల్సిందే. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపదగున్ దీనుని, నీ బిడ్డని నువ్వు నన్ను ఖచ్చితంగా మన్నించాలి, నేను తప్పు చేశాను, కానీ నువ్వు నన్ను క్షమించి తీరాలి. మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. రావయ్యా మహానుభావ పరమేశ్వర, రా, వచ్చి కాపాడు అని చెప్పి పూర్తి శరణాగతి చేశాడు. ఇప్పుడు కదులుతాడు. ఒక 10 నిమిషాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందామా? ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకుందాం. ఒక్కసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయిపోండి. ఇప్పుడు ఇందాక పిలిచింది ఏనుగు, ఏమని పిలిచింది? పూర్తి శరణాగతి చేసింది. విశ్వకరు విశ్వదూరుని, విశ్వాత్మకు విశ్వవేద్యు, విశ్వనవిశ్వను, శాశ్వతునచు బ్రహ్మప్రభు ఈశ్వర పరమపురుషునే భజయింతున్. బ్రహ్మ దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడు, పరమేశ్వరుడు అంటే శివుడు. జనరల్గా శివుడి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమని అంటాం? పరమేశ్వరుడు అనేటటువంటి మాట అంటాం. అటువంటి మాటనే అంటూ శాశ్వతునజు బ్రహ్మప్రభు నీశ్వరునే పరమ పురుషునే భజయింతున్. బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దేవతలు, ఈశ్వరుడు అందరూ కూడా ఎవరిని సూచిస్తారు? అటువంటి స్వరూపాన్ని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థిస్తూ ఏమంటున్నాను? ఇప్పుడు పూర్తి శరణాగతి తన పరిస్థితి కంప్లీట్గా చెప్పేసింది. లావొక్కింతయు లేదు, ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబుల్ టావుల్ దప్పెను, మూర్ఛవచ్చే శ్రమంబయ్యి తనువుండస్సెన్. శ్రమంబయ్యిడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగన మన్నింపదగున్ దీనునిన్. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక అని చెప్పి పూర్తి శరణాగతి చేసింది. నాయన నాకు ఓపిక తగ్గిపోయింది, ఒంట్లో ఓపిక మొత్తం అయిపోయింది, ధైర్యం కూడా సరిపోవడం లేదు, ధైర్యంబు విలోలంబయ్యే, ధైర్యం సరిపోవడం లేదు, ఇప్పుడు దీని మీద అసలు నేను కాన్ఫిడెన్స్ పోయింది, నాకు పోయింది, ధైర్యం సరిపోవడం లేదు, అహంకారం మొత్తం అణిగిపోయింది, నేనే అనేటటువంటి అహంకారం పూర్తిగా అణిగిపోయింది. అణిగిపోవడమే పూర్తి శరణాగతికి దారి తీసింది. ఎందుకంటే ఆ నేనే అనే అహంకారం ఇంకా ఉందనుకో, దేవుడు గుర్తురాడు. పూర్వపుణ్య పుణ్యంబుతోనని చెప్పి పూర్వజన్మ పుణ్యం వల్ల దేవుడు ఏదో గుర్తొచ్చింది అనేటటువంటి మాట అసలు రాదు. పొగరుంటే, అహంకారం ఉంటే, గుర్తొచ్చింది అంటే దేవుణ్ణి పూర్తిగా ఇప్పుడు ఆ దారిలో పడుతున్నాడు. ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణంబుల్ ఠావుల్ దప్పే, మూర్ఛవచ్చే తనువుండస్సెన్. నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపదగున్ దీనునిన్. నువ్వు మన్నింపదగున్ దీనుని అంటే చాలా సౌమ్యంగా చెప్పాడు అనుకోకండి. ఇక్కడ నేను నీ బిడ్డని, నీ సృష్టి, చరాచర సృష్టి మొత్తం మీద అందరూ నీ బిడ్డలైనప్పుడు నేను నీ బిడ్డనే, నన్ను నువ్వు మన్నించి తీరాలి, అది నీ బాధ్యత, నీ కర్తవ్యం. ఖచ్చితంగా నువ్వు మన్నించాలయ్యా, నువ్వే రావాలి, నీవే తప్ప ఇతప్పరం బెరుగా. నాకు ఇంకొకడు సహాయం చేస్తాడనే నమ్మకం కానీ, ఇంకోడెవడో ఉన్నాడనేటటువంటి భావన కానీ నాకు ఏ మాత్రము లేదు. నువ్వే రావాలి, నీ వల్లే అవుతుంది అంటే ఏంటి? కంప్లీట్గా కమిట్ చేయిస్తున్నాడు. నువ్వే రావాలి, నీ వల్లే అవుతుంది అంటే ఏంటి? ఆయన తప్ప ఎవడు చేయడానికి వీల్లేదయ్యా, నువ్వే రావాలి అనేటటువంటి దాన్ని కమిట్ చేస్తున్నాడు. హీఈస్ జస్ట్ టైయింగ్ అప్ విత్ ద నాట్స్. కట్టేస్తున్నాడు దేవుణ్ణి, నువ్వే రావాలి, నీ వల్లే అవుతుంది, నువ్వు తప్ప ఎవడు రావడానికి కూడా వీల్లేదు, అంత కట్టేస్తున్నాడు దేవుణ్ణి. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక. ఓ వరద, ఎవరినైనా సరే కాపాడి వరాలు ఇచ్చేటటువంటి ఓ మహానుభావ, కరుణతో వచ్చి కాపాడు, సంరక్షించు భద్రాత్మక. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్లో కూడా స్పెషలైజేషన్స్ చెప్తున్నాడు. ఎలాగా? ఇప్పుడు ప్రతి దేవుడికి క్యారెక్టరిస్టిక్స్లో ఆయన యొక్క గుణాల్లోనూ
ఆయనకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. గజముఖ మహానుభావుడు ఉన్నాడు కదా, గజ చర్మాంబరధర, భస్మాలంకార, నాగాభరణ భూషిత, పాములని ఆభరణాలుగా వేసుకునేటటువంటి ఓ స్వామి శివుడు ఉన్నాడు కదా. ఓ కౌస్తుభోధారి విష్ణుమూర్తి, కౌస్తుభాన్ని వక్షస్థలంలో పెట్టుకునేటటువంటిది వాడు, కౌస్తుభాన్ని పెట్టుకునేటటువంటి వాడు, హృదయంలో ధరించేటటువంటి వాడు విష్ణువే. ఓ అర్ధనారీశ్వర, సగం పార్వతీదేవిని సగం తనని ఉన్నటువంటి వాడు, సగం స్త్రీని వహించినటువంటి వాడు శివుడు. చతుర్ముఖ సృష్టికర్త, విధాత అంటే బ్రహ్మ. ఇలా ఎవరి క్యారెక్టరిస్టిక్స్, ఎవరి స్పెషలైజేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. అలాగే తనకి తెలిసినటువంటి స్పెషలైజేషన్స్ చెప్తున్నాడు. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగవంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామర నోహక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిన్నన్ను కావవే. ఈజీగా ఫస్ట్ లైన్లోనే చెప్పేశాడు. మనం ఇంత పద్యం కూడా అంత ఇది చెయ్యక్కర్లేదు, ఈజీగా ఫస్ట్ లైన్లో చెప్పాడు. ఏమని? ఓ కమలాప్త అంటే కమలములకి ఆప్తుడా. విష్ణుమూర్తి చుట్టూ కమలాలు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి ఒకటి ఆలోచించండి. ఓ కమలాప్త అని అనగానే విష్ణుమూర్తికి కమలాలతో ఎంత సంబంధం ఉంది. కమలనాభుడు, నాభిలోంచి ఒక కమలం పుడితే ఆ కమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మ. కమల సంభవుడు బ్రహ్మ, కమలనాభుడు విష్ణుమూర్తి. అవునా? ఓ కమలాప్త. ఇంకా కమలాక్షి. ఎవరు కమలాక్షి? కమలాల వంటి కన్నులు కలది అంటే పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అని చెప్పి అమ్మవారి గురించి చెప్తున్నామా లేదా? లక్ష్మీదేవి గురించి చెప్తున్నామా లేదా? పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే. పద్మములు అంటే ఏమిటి? కమలములు, తామర పూలు. తామర పూలలో పుట్టి తామర పూలలో పెరిగి తామర పువ్వు లాంటి శరీరము కలిగిన, తామర పువ్వు లాంటి కనులు కలిగినటువంటి ఓ అమ్మవారిని చేపట్టినటువంటి వాడు విష్ణుమూర్తి. కమల బాంధవుడు, కమలాలతో సంబంధం ఇన్ని రకాలైనటువంటి బంధాలు. కమలంలోంచి పుట్టినవాడు కొడుకు, కమలాల్లాంటి కన్నులు ఉన్నటువంటిది భార్య. తనే కమలాక్షుడు. తను కమలాక్షుడు అంటే తన కళ్ళు కూడా కమలాల్లా ఉంటాయి కదా. విష్ణుమూర్తి కళ్ళు కూడా తామర పువ్వు రేకుల్లాగా ఉంటాయి. ఇన్ని రకాలుగా కమలాలకు సంబంధించినటువంటి పోలికని అనుసంధానం చేసే కొద్దీ ఏమవుతోంది? ఫస్ట్ పదంలోనే మనకి అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ అయిపోయాయే లేదా? కమలాలతో సంబంధం ఉన్నవాడా కాస్త మనకి ఒక క్లారిటీకి నెమ్మదిగా దగ్గరగా పడుతోంది. కమలాలతో సంబంధం ఉన్నవాడా? ఓ వరద, ప్రతిసారి కాపాడేవాడా, ప్రతిపక్ష విపక్ష దూర, వాడా, నావాడా, నీవాడా, ఇంకోడా. మరి నావాడా నీవాడా అని చూసుకుంటూ కూర్చుంటే ప్రహ్లాదుణ్ణి ఏమీ కాపాడాడుగా. రాక్షస వంశంలో జన్మించినటువంటి ప్రహ్లాదుణ్ణి కానీ, బలిని కానీ కాపాడాడు. మకరధ్వజుణ్ణి కానీ వీళ్ళెవరినీ కూడా విష్ణుమూర్తి కాపాడి ఉండేవాడు కాదు. నా దేవతాగణం వాడా, రాక్షసగణం వాడా, ఇన్ని రకాలుగా తేడాలు చూసుకుంటూ కూర్చుంటే. కవియోగి వంద్య సుగుణోత్తమ, కవులు యోగులు అందరూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు. ఓ శరణాగతామర, ఓ మునీశ్వర మనోహర, శరణు చేస్తే వెంటనే వచ్చి కాపాడేవాడా, శరణాగతి చేస్తే వెంటనే వచ్చి కాపాడేవాడా, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, ఇన్ని రకాలుగా చెప్తున్నాడు. కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. నన్ను కాపాడి వచ్చి, తొందరగా వచ్చి కాపాడు, లేకపోతే కష్టం, ఇంకా నా వల్ల కావడం లేదు అని చెప్పి పూర్తిగా శరణాగతి చేశాడు. ఇప్పుడు కంప్లీట్గా క్యారెక్టరిస్టిక్స్ అనేవి తెలిసేసరికి దేవతలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎవరు కదలాలో వాళ్ళు కదులుతారు, ఎవరు కదలాలో వాళ్ళు కదులుతారు. ఎవరు కదిలారు, ఎలా కదిలారు,
ఆ కదలడం కూడా ఎంత సౌందర్యవంతంగా, ఎంత కోలాహలంగా, ఎంత అందంగా కదిలారు. కదిలినప్పుడు ఆయన వెంట ఎంతమంది కదిలారు, ఆ కదలికని ఎంతమంది చూశారు అనేది వచ్చే వారం తెలుసుకుందాం మనం. ఈ వారానికి స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అనాథः సదనాः సంతు అపుత్రా పుత్రిణः సంతు పుత్రస్సంతు పౌత్రిణः. అనాథः సదనాः సంతు జీవంతు శరదాంశతం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.